మేటా వంటి పెద్ద కంపెనీలో ఒకేసారి వేల మంది ఉద్యోగులను తొలగించడం దేనికి సంకేతం? ముఖ్యంగా ఒకేసారి లే ఆఫ్స్ అనౌన్స్ చేయడం సాధ్యమవుతుందా? యాక్చువల్‌గా పూర్వం ఒక సామెత ఉండేది. బతకలేక బడిపంతులనేది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే ఐటీ ఉద్యోగుల పరిస్థితి మార్నింగ్ చూసినా ఒక ఈమెయిల్‌తోనే వాళ్ళని టెర్మినేట్ చేస్తున్నారు. అంటే ఇది చాలా బాధాకరం గూడా. ఇది ఇంగా అగైన్స్ట్ లేబర్ లాస్. వాళ్ళకి కొంచెం నోటీస్ ఇవ్వాలి. వాళ్ళని ప్రాపర్‌గా ప్రిపేర్ చేయాలి. అసలు ఈ లే ఆఫ్స్ ఎలా జరుగుతాయంటే అండి, ఒక 6 నెలల నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అసలు ఒక టీమ్‌లో హై మేనేజ్మెంట్‌కి అడుగుతారు. ఈ టీమ్‌లో ఎంతమందిని తీసేస్తే మనం సేఫ్‌గా ఉండగలం. బిజినెస్ ఇంపాక్ట్ ఉండదు. ఆ లిస్ట్ అన్ని మాకు ఇవ్వమని చెప్తారు వాళ్ళు. ఇంకేందంటే అందులో కొన్ని మళ్ళీ రాజకీయాలు, అందులో కొన్ని వాళ్ళ నెపోటిజం, అందులో కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఆ లే ఆఫ్స్ గురించి తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఇదేంటంటే ఇది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియలా జరుగుతుంది. ఏంటంటే ఒక ఆటోమేషన్ ఈమెయిల్స్ పెడతారు వాళ్ళు ఎప్పుడైనా. వాళ్ళు ఎందుకంటే ఈ లే ఆఫ్ చేసినప్పుడు కూడా ఒక 10,000 మందో, 8,000 మందో, 20,000 మందో ఈరోజు మనం చూసుకున్నట్టయితే 4 AM. ఆ 4 AM అనేది నిజంగా చాలా బ్యాడ్ టైము. లాస్ట్ టైం మనం ఒరాకిల్ చూసుకున్నప్పుడు కూడా 4 AMకి ఒక ఈమెయిల్ వచ్చింది. వేలాది మంది రోడ్డున పడ్డారు. నిన్న మెటా చూసుకున్నట్టయితే మెటా కూడా 4 AM సింగపూర్ టైమ్ జోన్‌లో సింగపూర్ ఎంప్లాయీస్‌కి ఒక మెయిల్ పంపింది. 4 AM దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే. ఇంకా ఆ నిమిషం నుంచి ఏమీ యాక్సెస్ పనిచేయదు. వీళ్ళంతా ప్లాన్‌గా ఏం చేశారు నిన్న మెటా వాళ్ళు కూడా, మీరెవరు ఆఫీస్‌కి రావద్దు. ఎందుకంటే ఆఫీస్‌కి వస్తే ఏడ గందరగోళం స్టార్ట్ అవుతుందో, ఇంతమంది ఒకసారి తీసేస్తే గందరగోళము, వాళ్ళని కంట్రోల్ చేయడము సాధ్యం కాదని చెప్పేసి, మీరందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పేసి ప్లాన్‌గా వీళ్ళు తీసేశారు. మనం లాస్ట్ మంత్ నుంచి చూసినట్టయితే కూడా మెటా చెప్తుంది, మేము తొందరలోనే లే ఆఫ్స్ చేస్తున్నాము, రీస్ట్రక్చర్. వీళ్ళు ఎప్పుడు లే ఆఫ్స్ అనరండి. ఏమనంటే మేము రీఆర్గ్ చేస్తున్నాం అని ఒక ప్రొఫెషనల్ వర్డ్ వాడతారు. రీఆర్గ్ చేస్తున్నాము, రీస్ట్రక్చర్ వాడుతున్నాము. ఏంటంటే వీళ్ళు బూచి ఒకటి చూపెడుతున్నారు ఏఐ వల్ల అని. అంటే అంటే ఏఐ ఏఐ వల్ల నిజంగా ఉద్యోగాలు తగ్గుతున్నాయా? ఏఐ వల్ల తగ్గినా ఏంటంటే కంపెనీస్ అన్నీ కూడా ప్రాఫిట్‌లో ఉన్న కంపెనీస్ కూడా ఏంటంటే, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎకానమిక్ స్లో డౌన్ ఒకటుంది. ఎకానమీ స్లో డౌన్ వల్ల, తర్వాత సరైన ప్రాజెక్ట్ లేక, కోవిడ్ టైంలో కూడా చాలామందిని రిక్రూట్ చేసుకున్నారు. అంటే వేలాది మంది అవసరానికి మించి రిక్రూట్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కొన్ని కొన్ని ఏఐ టూల్స్ కూడా 100 మంది వర్క్‌ను ఒకతను చేస్తుంది. ఒక టూల్ చేస్తుంది. దానికి లైసెన్స్‌కి డబ్బులు కావాలి. కాబట్టి ఏందంటే ఎంతో కొంత వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకొని వాళ్ళేంటంటే చాలా కంపెనీస్ కూడా డేటా సెంటర్స్ పైన, లేకుంటే ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇదొక కారణంగా చూపెడుతున్నారు తప్ప వాళ్ళని మళ్ళీ యూజ్ చేసుకున్న కంపెనీలు లేవు. లే ఆఫ్స్ వెనుక అసలు కారణం ఎకానమీయా? లేకపోతే కంపెనీల ట్రాన్స్‌ఫర్మేషనా? లేదండి. ఒకటి, కంపెనీస్ ఏం చేస్తున్నారంటే చాలా మందిని ఓవర్ రిక్రూట్ చేసుకున్నాయి చాలా కంపెనీస్ కూడా. చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇదొక ఏఐని ఒక బూచిగా చూపెడుతున్నారు. ఇప్పుడు ఒక కుక్కని చంపాలంటే దానికి ఒక పిచ్చి కుక్కని ముద్రేయాలి మనము. తర్వాత కుక్కని చంపొచ్చు. ఇదేంటంటే ఏఐ ఒక పిచ్చి కుక్క లాంటిది ఇక్కడ ఈరోజు. ఆ పిచ్చి కుక్కను ఆధారంగా చూపెట్టుకొని ఏఐ అని చెప్పేసి జాబ్స్ అని చెప్పేసి తీసేస్తున్నారు. కానీ ఏంటంటే చాలా కంపెనీస్ కూడా ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. ఈవెన్ మెటా ప్రాఫిట్స్‌లో ఉంది. ఈవెన్ మార్క్ జుకర్బర్గ్ చెప్పాడు రీసెంట్‌గా. చాలా కంపెనీస్ కూడా ప్రాఫిట్స్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఎంప్లాయీస్‌ని తీస్తున్నారు. ఏంటంటే వాళ్ళేంటంటే వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవడం. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ మోర్ కంపెనీ గ్రోత్ అని ఉండేది. ఈరోజు లెస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మోర్ ఏఐ. ఇది ఒక వర్క్ సిద్ధాంతం ఈరోజు జరుగుతుంది కంపెనీస్‌లో బయట. ఇది ఒక ప్రతి మెటానే అతీతం కాదు. ఈవెన్ లింక్డ్ఇన్‌లో కూడా నిన్న కొంతమంది లే ఆఫ్స్ జరిగినాయి. ఒక ఎంప్లాయీ పోస్ట్ చేస్తూ, నేను స్నానం చేస్తూ ఏడవాల్సి వస్తుంది రోజు అంటున్నాడు. అంటే అతని బాధను బయటికి కప్పించుకోకుండా స్నానం చేస్తూ నేను ఏడుస్తున్నాను రోజు. ఎందుకంటే సడన్‌గా తీసేయడం అనేది నిజంగా చాలా అనైతికం ఇది. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రాపర్ నోటీస్ ఇవ్వండి. ప్రాపర్‌గా చెప్పండి. ఒకేసారి వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేయడం ఎథికల్‌గా సరైనదేనా? ఎథికల్‌గా చాలా రాంగ్ అండి ఇది. ఎథికల్‌గా చాలా రాంగ్. అంటే ఎస్పెషల్లీ చూసుకుంటే ఇండియాలో మన లేబర్ లాస్ చాలా వీక్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో వస్తాయి. చాలామంది నేను మాట్లాడినప్పుడు కూడా లేబర్ కమిషన్స్‌తోని ఈ ఐటీ కంపెనీస్‌ని కూడా చాలా కఠినతరమైన లేబర్ లాస్‌లో ఉంచాలి మనం అని చెప్పినారు వాళ్ళు. కానీ ఏందంటే అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్‌ను వాటిని ఇంక్లూడ్ చేయాలి. వీళ్ళకేందంటే ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఇప్పుడు మనం గత గత రోజులు కొన్ని రోజులు చూసినట్టయితే ఒరాకిల్ 30,000 మంది తీసేసింది. నిన్న మెటా, మైక్రోసాఫ్ట్ ఇలా మల్టిపుల్‌గా కంపెనీస్ తీసేస్తా ఉన్నాయి. ఏంటంటే ఒక ఏఐని ఒక బూచిగా చూపుతున్నాయి తప్ప వాళ్ళ ఎంప్లాయీస్‌ను మళ్ళీ ఏఐలో వాడుకుందామని ఉద్దేశం వాళ్ళకి లేదు. ఒకటేంటంటే ఇంకొకటి ఏంటంటే ఫ్రెషర్స్‌ని ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్రెషర్స్‌కి ఇచ్చే సాలరీస్ చాలా తక్కువ. వాళ్ళతోని ఒక ఒక సీనియర్ ఎంప్లాయ్‌తోని ఒక 10 మంది ఫ్రెషర్స్‌ని రీప్లేస్ చేయొచ్చు. ఒకేసారి ఇలా లే ఆఫ్స్ చేయడం వల్ల ఉద్యోగుల మెంటల్ హెల్త్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా మెంటల్ హెల్త్ ప్రభావం చూపుతుంది. చాలామంది మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్నప్పుడు కూడా ఒరాకిల్‌లో ఒక క్యాన్సర్ ఎంప్లాయీని తీసేశారు. ఒక ఎంప్లాయీ ఒరాకిల్‌లో సూసైడ్ చేసుకున్నాడు బెంగుళూరులో. అంటే డెఫినెట్‌గా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఎంప్లాయీ, నా ఫ్రెండే అతను.
ఇల్లు కొనుక్కొని వారం అయింది, అతనికి లే ఆఫ్ టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు. మరి అతను ఈఎంఐ ఎలా కట్టాలి? డెఫినెట్గా అది వాళ్ళ ఆర్థిక లేకుంటే పర్సనల్ కూడా ప్రభావం చూపుతుంది డెఫినెట్గా. అది ఏంటంటే కంపెనీస్ కూడా ఏంటంటే దీన్ని ఆలోచించి ఏంటంటే ముందుగానే వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా నిజంగా సేఫ్గా ఫీల్ అవుతారు. భారతీయ ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందా? ఉంది, డెఫినెట్గా భారతీయుల ఉద్యోగులపైన ప్రభావం ఉంది. ఎందుకంటే ఈరోజు మెటా తీసినట్టు ఏషియాలో కూడా చాలా మంది తీసేసింది. దానిలో భారతీయ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా మిగతా కంపెనీస్ కూడా భారతీయుల పైన ప్రభావం చూపుతుంది. ఇంకోటి ఏంటంటే చాలా వాటికి కూడా యూఎస్లో కూడా యూఎస్ అమెరికన్ సిటిజన్స్ జాబ్స్ ఎక్కువ పోవట్లేదు వాళ్ళది. ఎక్కువ కూడా ఏంటంటే ఎన్ఆర్ఐస్ వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గుతాయనే భయం నిజమే అంటారా? అంటే ఫ్యూచర్లో ఏంటంటే మనం కొంతకాలం కింద చూసినట్టయితే మనం బ్యాంక్లో ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చాయి. బ్యాంక్లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది జాబ్స్ పోయాయి. తర్వాత ఏంటంటే బ్యాంక్లో అంటే ఎఫిషియన్సీ పెరిగి కంప్యూటర్స్ వల్ల చాలామంది కూడా ఇంకా కస్టమర్స్ ఎక్కువయ్యి చాలా చూసుకున్నారు. ఇదేంటంటే కొంచెం టైం ఏంటంటే ఇప్పుడు ఏఐ వల్ల కొంత జాబ్స్ పోతున్నాయి, కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఏఐ విల్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. ఫ్రెషర్స్ ఇప్పుడు ఏ కోర్సులు నేర్చుకుంటే సేఫ్గా ఉంటారు? ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ టెక్నాలజీస్ ఇలాంటి టెక్నాలజీ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్కు నిజంగా వాళ్ళ కెరియర్కు దోహదపడుతుంది. అదే మనం ఇంకా పాత పద్ధతిలో ఉన్నట్టుగా నేను కోడింగ్ చేస్తా, నేను టెస్టింగ్ చేస్తా అంటే వాళ్ళకి డెఫినెట్గా ఆ జాబ్స్ అన్నీ ఏఐ ఆల్రెడీ రీప్లేస్ చేసింది. ఒకప్పుడు మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేవాడు, నిజంగా ఇలా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదు. వీళ్ళు ఏంటంటే డేటా అనలిస్ట్గా మారిపోయింది, ఏఐ అనలిస్ట్గా మారిపోయింది. కావాలంటే ఏంటంటే వాళ్ళు మారుతున్న తరానికి అనుగుణంగా వాళ్ళు కోర్సెస్ పైన ఏఐ పైన దృష్టి పెట్టాలి. ఓకే. ఇప్పటి వరకు అయితే మేటాలో 8,000 మంది వాళ్ళ ఉద్యోగాలు అయితే కోల్పోయారు. అవును. రానున్న రోజుల్లో మరికొంతమంది మేటాలో ఉద్యోగాలు కోల్పోయే డెఫినెట్లీ ఇదొక మెటాకే మెటా చెప్పింది ఇదొక ఒక సీజన్ మాత్రమే. నెక్స్ట్ సీజన్లో మరికొన్ని లే ఆఫ్స్ ఉంటాయి. ఇది ఒక కంపెనీకి అతీతం కదండి. ప్రతి కంపెనీ ఈవెన్ మనం రీసెంట్గా చూసినట్టయితే టీసీఎస్లో అయినా ఒరాకిల్లో అయినా స్టెప్ బై స్టెప్ అంటే ఈ లే ఆఫ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఒక క్వార్టర్కు ఒక 10,000 మంది తీసేయాలి, నెక్స్ట్ క్వార్టర్కు ఒక 10,000 మంది తీసేయాలి. వీళ్ళంతా ముందే ఆర్గనైజ్ చేసుకొని రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఒక ఆటోమేషన్ ప్రక్రియ, దానికి ఎవరూ అతిథులు కాదు. ఏఐ వచ్చాక ఏ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఒక చాట్ బోర్డ్ డెవలప్ చేయాలనుకుంటారో, లేకుంటే ఒక ఏఐ జనరేటివ్ స్క్రిప్ట్ రాయాలనుకుంటారో, ఎవరైతే ఆటోమేషన్ వైపు ఎక్కువగా వాళ్ళ దృష్టి కేంద్రీకరిస్తారో వాళ్ళకు ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే అంటే ఏఐ టెంపరీగా ఏంటంటే కొంత జాబ్స్ తీసేసిన ఫ్యూచర్లో స్టూడెంట్స్కు ఇది క్వాంటమ్ టెక్నాలజీస్, ఏఐ టెక్నాలజీస్ వల్ల మంచి కెరియర్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడున్న ఫ్రెషర్స్ కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ కూడా వాళ్ళ కాలేజీ డేస్ నుంచే ఏఐ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదో కాలేజ్ అయిపోయింది, డిగ్రీ వచ్చింది అని కాకుండా మనం ఒకటేసారి మార్కెట్లో రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది అది. కాబట్టి ఏంటంటే వాళ్ళ కెరియర్ స్టార్టింగ్ నుంచే వాళ్ళు ఏఐ పైన, చాట్ బోర్డ్స్ పైన, జనరేటివ్ స్క్రిప్ట్స్ పైన వీటన్నిటిపైన ప్రాక్టికల్స్ తర్వాత బాగా నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.